రాష్ట్రానికి కావాల్సిన నిధులు, నా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులను పెట్టుబడులను తీసుకురావడానికి నరేంద్ర మోడీని నేను కలుస్తాను. మరి రాజకీయాలు అప్పుడు మాత్రమే చేస్తాను, ప్రతిసారి చెయ్యము. ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను. అదేవిధంగా పాలమూరులో గతంలో వలస కూలీలుగా ఉండేవాళ్ళందరూ కూడా పార పని, మట్టి పని చేసేవాళ్ళు. అది ఎప్పుడూ అలాగే ఉండిపోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో మరి పాలమూరును అభివృద్ధి చేసి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి శపథం అయితే చేశారు. చెప్పండి ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఏ రకంగా చూడాలి? రానున్న రోజుల్లో పాలమూరు అభివృద్ధి చెందుతుందో లేదో మీరు మరి ఒకసారి కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అడవిలో రాష్ట్ర క్యాబినెట్ తెలంగాణ రాజకీయ చరిత్రలోనే చారిత్రాత్మక ముఖ్యమంత్రి రేవంత్ మార్క్. చర్చకు 15 అంశాలున్నాయి. 3000 మంది పోలీసులతో భద్రత. రాష్ట్ర సచివాలయంలో అడవిలోకి నడుస్తుంది. ప్రసిద్ధ మేడారం వేదికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ జరగని రీతిలో తొలిసారిగా అడవుల మధ్య రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. మరి ప్రజల పాలన పేరుతో తమదైన మార్కు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దశాబ్దాలుగా సాగుతున్న మేడారం జాతరపై చరిత్రలో ఎవరూ చేయని ముద్రనైతే ఆయన వేయటం అయితే జరిగిందని ప్రచురించారు. ప్రజాపాలన పేరుతో తనదైన మార్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దశాబ్దాలుగా జరుగుతున్న చరిత్రపై ఎవరు లేని ముద్ర వేశారు. మేడారం ఆలయ ప్రగతికి సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టి వావ్ అనిపించారు. ఒకప్పుడు మావోయిస్టుల కదలికలు ముమ్మరంగా ఉన్న ప్రాంతంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తుంది. రాష్ట్రంలో మావోయిస్టుల సమస్య లేదన్న సంకేతాన్ని ఇక్కడి నుంచే సమావేశం పెట్టాలని నిర్ణయించుకుంటుందా, లేక రాష్ట్రంలో శాంతి భద్రతలు బేషుగ్గా ఉన్నాయని చెప్పుకోదలుచుకుందా, లేక మంత్రులు అధికారంలోకి మేడారం జాతరకి దర్శనం కలిగించే ఉద్దేశమా? ఏదైనా జరిగితే కానీ మరి రేవంత్ మార్క్ పాలనతో మరి ఏకంగా అడవిలోనే మరి ఈ రకంగా పెట్టడాన్ని మనం జాతరపై చర్చ రాష్ట్రంలో ప్రభుత్వ నిర్ణయం ఆసక్తి రేకెత్తిస్తుంది. మరి హాజరవుతుండటం నిర్ణయం ఇలాంటి అనేక రకాల చర్చలకు ప్రభుత్వ నిర్ణయంపై మంత్రివర్గ శాఖల బృందం కేబినెట్ భేటీకి హాజరవుతుండటం, మరి ఈ కేబినెట్ మీటింగ్ ఇక్కడ జరగటం దాన్ని మరి ఏ రకంగా చూడాలి అనేది మనకి కొంతకాలంలో మరింత స్పష్టత వస్తుంది. కానీ ఏదేమైనటువంటి కూడా అడవిలో ఈ కేబినెట్ మీటింగ్ జరగటం అనేది కూడా రేవంత్ మార్క్ పాలనకి ఒక నైజంగా మనం అభివర్ణించవచ్చు. ఇక పురుషులకు ఫ్రీ బస్, తమిళనాడులో ఎన్నికల హామీలు. ప్రస్తుతం సిటీ బస్సుల్లో మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం వెసులుబాటు ఉండేది. కానీ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇకపైన పురుషులకు కూడా ఫ్రీ జర్నీ సౌకర్యాన్ని కల్పిస్తామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. రేషన్ కార్డులో ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు 2000 చొప్పున ఇస్తామని అన్నాడీఎంకే ప్రకటించింది. ప్రతి నెల క్రమం తప్పకుండా బ్యాంకు ఖాతాలోనే నగదు జమ అవుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ పేర్కొంది. ఫ్రీ హామీలకు పెట్టింది పేరైన తమిళనాడులో ఇప్పుడు మరికొన్ని కొత్త హామీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలవట్లేదు. అప్పుడులో కర్ణాటకలో మరి ఫ్రీ బస్ వచ్చింది, ఆ తర్వాత తెలంగాణలో వచ్చింది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఇప్పుడు మరి పురుషులకు కూడా ఫ్రీ బస్సు అంటున్నారు తమిళనాడులో. మరి వచ్చే ఎన్నికలకి ఏమైనా జరగవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఫ్రీలు అయితే కోరుకోవటం లేదు. తమ భవిష్యత్తుకి, బంగారు భవిష్యత్తుకి ఒక స్పష్టమైన హామీని అయితే కోరుకుంటున్నారు. ఈ రాజకీయ నాయకులు ఎప్పటికీ గుర్తిస్తారో అన్నది మరి మనం అందరం కూడా ఆలోచించాలి. ఫ్రీ 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 అనుకుంటూ పోతే ఈ లోకంలో లలిత జ్యువెలరీస్ ఎవరో ఒక ఆయన చెప్తున్నట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావన్నట్టు ఊరికే ఎవరికి ఏది రావు. మరి ఈ రకంగా మరి ఫ్రీలు ఇచ్చుకుంటా పోతే మరింత బద్దకస్తులు చేస్తారు. అప్పుడు వరకు మహిళలకు అన్నారు తమిళనాడు, ఇప్పుడు మరొకటి ముందుకేసి అన్నాడీఎంకే హామీ ఇచ్చేసింది. మరి పళనిస్వామి ఏదైతే చెప్తున్నారో పురుషులకు కూడా మేము ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. ఇది ఏమైనా వర్కౌట్ అవుతుందో అవదో మరి చూడాల్సిన పరిస్థితి. ఒకవేళ అక్కడ వర్కౌట్ అయితే మాత్రం మరి దాన్ని ఇంకెన్ని రాష్ట్రాలకు పాకుతుందో అనేది వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు? మహిళలకు ఫ్రీ బస్సు ఉంది కాబట్టి పురుషులకు కూడా ఫ్రీ బస్సు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక వార్తల సేకరణలో మహాపత్రిక భేష్. ఆలయ అధ్యక్షులు తోట సంజయ్ బాబన్న 2006 మహా క్యాలెండర్ ఆవిష్కరణ అని కూడా ప్రచురించారు. అదేవిధంగా 25 ఏళ్లుగా అడవే ప్రపంచం, అడవే మా కుటుంబానికి ఆత్మబంధువు, తెలుగు రాష్ట్రాల సరిహద్దు అడవిలో మానవీయ గాథ అని కూడా ప్రచురించారు.